ప్రైజ్ లార్డ్. ఇది దాగోన్ గుడి. దాగోన్ అంటే చేప దేవుడు అని అర్థం. దాగోని ఫిలిస్తీన్లు పూజిస్తారు. అయితే ఒకరోజు దాగోన్ గుడిలోకి ఇజ్రాయేల్ దేవుడి మందసాన్ని తీసుకొచ్చి పెడతారు. పెట్టి మరుసటి రోజు వచ్చాక అది కింద పడిపోతుంది. విగ్రహం కింద పడిపోతే వాళ్ళు బరువు ఎక్కువై పడిపోయిందేమో అని చెప్పి మళ్ళీ పెట్టేసి వెళ్ళిపోతారు. మళ్ళీ తర్వాత రోజు వచ్చి చూస్తే కింద పడిపోయి మందసం ముందు బోర్లో పడిపోయి అట్లా విరిగిపోయి ఉంటుంది అనమాట. అలా విరిగిపోయాక అక్కడ నుంచి ఫిలిస్తీన్లు జరిగిందంతా చూసి ఇజ్రాయెల్ దేవుడు ఎంత గొప్పవాడు, చాలా బలవంతుడు, మా దేవుడు ఉన్నాడు ఎందుకు పప్పు అనుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. న్యాయాధిపతులు 16వ అధ్యాయం. సంసోను నాజీరు చేయబడిన వారు. ఫిలిప్పీయుల నుండి ఇజ్రాయేలీలను కాపాడుటకు ప్రతిష్ఠింపబడిన వారు. దేవుని మాట మీరినందున సంసోనును దేవుడు ఫిలిస్తీయులకు అప్పగించారు. నీతి తప్పైపోయి మరలా పశ్చాత్తాపపడితే దేవుడు క్షమించి అభిషేకమును ఇస్తారు. మాట వినని వారిని శిక్షిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆవగింజ అది చిన్నగా ఉన్న దాని ఆకారం అనేది సంపూర్ణంగా ఉంటుంది. మనకి మత్తయి సువార్తలో కూడా మనకి ఆవగింజ అంత విశ్వాసం ఉన్నా కానీ కొండను లోయలో పడమని చెప్తే అది పడుతుంది అని నమ్మమన్నారు యేసయ్య. అలాగా మనందరికీ ఆవగింజంత విశ్వాసం ఉండాలి. వేగుల వారు వేగుని చూడడానికి వెళ్ళినప్పుడు రాహాబు వారిని కాపాడుతుంది. అలాగే రాహాబు కుటుంబాన్ని వేగుల వారు కాపాడుతారు. పౌలుశీలలో దెయ్యం పట్టిన అమ్మాయిను బాగు చేసినందుకు ఆ ఊరి వారు వారిని కొట్టి చెరసాలలో వేశారు, బొండ వేసి బిగించారు. పౌలుశీలలు మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచున్నారు. ఖైదీలు విన్నారు. అప్పుడు మహాభూకంపము కలిగి చెరసాల పునాదులు అదిరి వెంటనే తలుపులు అన్ని తెరుచుకొనెను. ఖైదీలు బంధకాలు తెగిపోయెను. నీతి మనకు సమస్యలు వచ్చినప్పుడు మనం స్తుతిస్తే ఆ సమస్యలు తొలగిపోతాయి. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కానాను దేశానికి బయలుదేరి వెళుతున్నారు. వీరు పగలు రాత్రి ప్రయాణిస్తుండగా యెహోవా త్రోవతో వీరిని ముందుగా నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభము, రాత్రి వేళ అగ్నిస్తంభము ఉండి వీరిని ముందుకి నడిపించును. అలాగే యేసయ్య మనకు తోడై ఉంటాడు. యేసయ్య తల్లి మరియమ్మ, నాన్న యోసేపు బెత్లెహేము వెళ్ళి అక్కడ ఒక బాలుణ్ణి కని పొత్తిగుడ్డలతో చుట్టి ఆయనకు స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పొడుచుండి పెట్టారు. ఆ ఊరి గొర్రెల కాపరులు దేవదూతను చూసి యేసు వచ్చాడని ప్రచారం అందించారు. ఆనాటి కాలంలో నోవాహు కుటుంబం రక్షణ పొందింది. కానీ అన్యులు మాత్రం దానిని అంగీకరించారు. దేవుడు వాళ్ళని నీటి ద్వారా నశింపజేశాడు. కానీ ఇప్పుడు మనం రక్షింపబడి ఈ ఓడలో వెళ్తున్నాం.
దేవుడు భూమి మీదకు చూసినప్పుడు జనులందరూ పాపం చేస్తూ కనిపించారు. నోవాహు మాత్రం నీతిమంతులుగా కనిపించాడు. నోవాహు ఒక ఓడను సిద్ధపరచమని చెప్పాడు. నోవాహు అతని భార్య, తన కుమారులు, కోడళ్ళు, జంతువులు జతలుగా ఎక్కించారు. 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం కురిసింది.